బీఎల్ Q1 FY27 రిజల్ట్స్ రిలీజ్ అయ్యాయి. ఫస్ట్ లుక్‌లో నంబర్స్ చూస్తే చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తున్నాయి. రెవెన్యూ, ప్రాఫిట్ అన్ని ఎక్స్‌పెక్టేషన్స్‌ని బీట్ చేశాయి. కానీ మార్జిన్స్ ఎందుకు తగ్గాయి? మార్కెట్ నెక్స్ట్ ట్రిగ్గర్ ఏంటి? సింపుల్‌గా బ్రేక్ డౌన్ చేద్దాం. ముందుగా రెవెన్యూతో స్టార్ట్ చేద్దాం. Q1 FY27 రెవెన్యూ 5,533 crores. లాస్ట్ ఇయర్‌లో సేమ్ క్వార్టర్‌లో 4,417 crores. అంటే ఆల్మోస్ట్ 25.3% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే CNBC టీవీ 18 పోల్ ప్రకారం 5,100 crores ఎక్స్పెక్ట్ చేసింది. యాక్చువల్ రెవెన్యూ 5,533 crores. ఆల్మోస్ట్ 430 crores ఎక్స్పెక్టేషన్స్ కన్నా ఎక్కువ వచ్చింది. ఇది డిమాండ్ స్ట్రాంగ్గా ఉందని క్లియర్ సిగ్నల్. ఇప్పుడు నెట్ ప్రాఫిట్. బీఎల్ Q1 నెట్ ప్రాఫిట్ 1054 crores. లాస్ట్ ఇయర్ 969 crores. ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ అరౌండ్ 9%. ఎస్టిమేటెడ్ వాల్యూ 1031 crores. అగైన్ బీఎల్ ఎక్స్పెక్టేషన్ బీట్ చేసింది. ప్రాఫిట్ గ్రోత్ రెవెన్యూ గ్రోత్ కన్నా తక్కువ ఉన్న కంపెనీ ప్రాఫిట్ ఇంక్రీజ్ మెయింటైన్ చేయడం పాజిటివ్ పాయింట్. నెక్స్ట్ ఎబిటా 1389 crores. స్టేట్ ఎస్టిమేటెడ్ 1354 crores. అగైన్ బీట్ చేసింది. అంటే ఆపరేషనల్ లెవెల్లో కూడా కంపెనీ వీక్ కాదు. బిజినెస్ ఎక్స్పెక్టేషన్ స్ట్రాంగ్గా ఉంది. ఇప్పుడు మనం మ్యాక్సిమం డిస్కస్ చేస్తున్న పాయింట్ ఎబిటా మార్జిన్. లాస్ట్ ఇయర్ అరౌండ్ 28.1%. ఈ క్వార్టర్ 25.1%. స్టేట్ ఎస్టిమేటెడ్ 26.5%. సో రెవెన్యూ బీట్ చేసింది, ప్రాఫిట్ బీట్ చేసింది, ఎబిటా కూడా బీట్ చేసింది, కానీ మార్జిన్స్ మిస్ చేసింది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే రెవెన్యూ పెరిగినా కాస్ట్ కూడా ఇంక్రీజ్ అయితే మార్జిన్స్ ప్రెజర్లో ఉంటాయి. ఫ్యూచర్ క్వార్టర్లో మార్జిన్స్ రికవరీ అవుతుందా లేదా అనేది మనం క్లోజ్గా అబ్జర్వ్ చేయాలి. సో హెడ్లైన్ నెంబర్ స్ట్రాంగ్గా ఉన్న మార్జిన్స్ వన్ స్మాల్ నెగిటివ్ అనుకోవచ్చు. ఇంకో ఇంపార్టెంట్ అప్డేట్, బోర్డ్ ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ని 750 crores నుంచి 1000 crores ఇంక్రీజ్ చేయడానికి అప్రూవల్ ఇచ్చింది. షేర్ హోల్డర్ అప్రూవల్ సబ్జెక్టుగా చాలామంది ఇమ్మీడియట్గా డైల్యూషన్ అనుకోవచ్చు. కానీ ఆథరైజ్డ్ షేర్ క్యాపిటల్ ఇంక్రీజ్ అంటే కంపల్సరీ డైల్యూషన్ అని కాదు. ఫ్యూచర్ బిజినెసెస్ రిక్వైర్మెంట్ కోసం ఫ్లెక్సిబిలిటీ క్రియేట్ చేస్తుందని అనుకోవచ్చు. మేము పెట్టే ఎఫెక్ట్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయవచ్చు కదా. నా ఒపీనియన్ ప్రకారం ఈ క్వార్టర్ బిగ్గెస్ట్ హైలైట్ ఆర్డర్ బుక్. July 1, 2026కి బీఎల్ ఆర్డర్ బుక్ అప్రాక్సిమేట్లీ 72,258 crores. ఇది చాలా ఇంపార్టెంట్ నెంబర్, ఎందుకంటే డిఫెన్స్ కంపెనీస్ ఫ్యూచర్ రెవెన్యూ మోస్ట్లీ ఆర్డర్ బుక్ పైన డిపెండ్ అవుతుంది. స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ అంటే నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్ రెవెన్యూ విజిబిలిటీ స్ట్రాంగ్గా ఉందని మనం అనుకోవచ్చు. సో ఓవరాల్గా బీఎల్ Q1 FY27 రిజల్ట్స్ని ఒక్క లైన్లో చెప్పాలంటే రెవెన్యూ స్ట్రాంగ్గా ఉంది, ప్రాఫిట్ ఎక్స్పెక్టేషన్స్ బీట్ చేసింది, ఎబిటా కూడా బీట్ చేసింది, ఆర్డర్ బుక్ స్ట్రాంగ్గా ఉంది, క్లియర్ ఆడిటర్ రిపోర్ట్. ఒక కన్సర్న్ ఉంది, మార్జిన్ డిక్లైన్. ఇది నెక్స్ట్ క్వార్టర్లో ఇంప్రూవ్ అయితే బీఎల్ స్టోరీ ఇంకా స్ట్రాంగ్ అవ్వచ్చు. మార్కెట్ ఇమీడియట్గా రియాక్షన్ మార్జిన్ పైన పడుతుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మాత్రం ఎడ్యుకేషన్, డిఫెన్స్ ఆర్డర్, గవర్నమెంట్ స్పెండింగ్, ఆర్డర్ ఇన్ఫ్లోస్ని క్లోజ్గా అబ్జర్వ్ చేయాలి. ఓవరాల్గా ఈ రిజల్ట్స్ని గుడ్ క్వార్టర్ విత్ వన్ మార్జిన్ వార్నింగ్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ క్వార్టర్లో మార్జిన్ రికవరీ అయితే బీఎల్ నెక్స్ట్ గ్రోత్కి స్ట్రాంగ్ ట్రిగర్ అవ్వచ్చు. మీ ఒపీనియన్ ఏంటి? బీఎల్ రిజల్ట్స్ మీకు ఎక్స్పెక్టేషన్స్ కన్నా బెటర్ అనిపించిందా, లేదా మార్జిన్స్ డిక్లైన్ మీకు కన్సర్న్గా కనిపించిందా? కింద కమెంట్లో చెప్పండి.